హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఇప్పటిదాకా మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం వల్ల, ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల, లేదా యూట్యూబ్ ఛానల్స్ చూడడం వల్ల కొంతవరకు నాలెడ్జ్ని గ్రాప్ చేసి ఉంటారు కదా. సో ఒకసారి మీ నాలెడ్జ్కి ఒక చిన్న క్విజ్ పెడుతున్నాను. ఇప్పుడు మిమ్మల్ని అడగబోయే ఈ 6 క్వశ్చన్స్కి మీరు కింద కమెంట్స్లో ఆన్సర్ చేస్తే రేపు మార్నింగ్ 11 o'clockకి కమెంట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను రైట్ ఆన్సర్స్ ఏంటి అనేది రిప్లై ఇస్తాను. సో మనం క్విజ్లోకి వెళ్ళిపోదాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఎఫ్డి కంటే బెటర్ రిటర్న్స్ ఇస్తూ సేఫ్గా ఉండే ఫండ్స్ ఏంటి? రైట్, అంటే ఎఫ్డి మనకు జనరల్గా 5% to 6% రిటర్న్స్ ఇస్తుంది కదా. సో ఆల్మోస్ట్ ఆల్ 5 to 6% రిటర్న్స్ కానీ అంతకంటే ఎక్కువ రిటర్న్స్ కానీ ఇస్తూ ఆల్మోస్ట్ ఆల్ అంతే సేఫ్గా ఉండే ఫండ్స్ ఏంటి అనే దాంట్లో ఆప్షన్ ఏ లిక్విడ్ ఫండ్స్, ఆప్షన్ బి డెట్ ఫండ్స్, ఆప్షన్ సి కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్, ఆప్షన్ డి ఆర్బిట్రేజ్ ఫండ్స్. సో ఏబిసిడిలో ఏది మీరు రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. అండ్ సెకండ్ క్వశ్చన్, ఒకవేళ స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది అని అనుకుందాం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 20,000కి వెళ్ళింది అని అనుకుందాం. అలాంటప్పుడు ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు? ఆప్షన్ ఏ లార్జ్ క్యాప్ ఫండ్, ఆప్షన్ బి మిడ్ క్యాప్ ఫండ్, ఆప్షన్ సి లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, ఆప్షన్ డి స్మాల్ క్యాప్ ఫండ్. సో ఆలోచించుకొని కింద రిప్లై ఇవ్వండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇందాకట్లాగా మార్కెట్ ఆల్ టైమ్ హైలో కాకుండా స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 12,000 13,000 లెవెల్కు వెళ్ళింది అని అనుకుందాం. అలాంటప్పుడు మీరు ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు? ఆప్షన్ ఏ లార్జ్ క్యాప్ ఫండ్, ఆప్షన్ బి మిడ్ క్యాప్ ఫండ్, ఆప్షన్ సి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, ఆప్షన్ డి స్మాల్ క్యాప్ ఫండ్. సో ఆలోచించండి, ఇంట్రెస్టింగ్గా ఉంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, ఎప్పుడైనా మీరు ఒక షేర్ గురించి కొత్తగా విన్నప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారు? ఆప్షన్ ఏ ప్రైస్ అబ్జర్వ్ చేస్తారు, లేదా ప్రైస్ చార్ట్ చూస్తారు, లేదా 52 వీక్స్ హై కానీ 52 వీక్స్ లో కానీ ఎంత అనేది అబ్జర్వ్ చేస్తారు. ఆప్షన్ బి ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తారు, పీబైఈ అనాలిసిస్, ఆర్ఓఈ, ఆర్ఓఏ, ఆర్ఓసిఈ ఇలాంటివి మనం ఫండమెంటల్ అనాలిసిస్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ సిలో ఈ స్టాక్ మీద ఏదైనా యూట్యూబ్ వీడియో ఉందా, లేదా మీకు ఎవరైనా అడ్వైజర్స్ ఉంటే వాళ్ళకి మెసేజ్ చేసి దాని యొక్క ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం. అండ్ ఫైనల్గా ఆప్షన్ డి మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్తో డిస్కస్ చేస్తూ ఉండడం. సో ఈ క్వశ్చన్కి మీరు బెస్ట్ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు యాక్చువల్గా ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు అనేది ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఒక స్టాక్ ఇప్పుడు కొనచ్చా లేదా అనేది ఏ రేషియో చెప్తుంది? ఆప్షన్ ఏ మార్కెట్ క్యాప్ డివైడెడ్ బై నెట్ ప్రాఫిట్, ఆప్షన్ బి ప్రైస్ టు బుక్ వాల్యూ, ఆప్షన్ సి ప్రైస్ టు ఎర్నింగ్స్, అండ్ ఆప్షన్ డి పీఈజీ రేషియో. ఈ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్ కానీ చాలా టఫ్ క్వశ్చన్ కూడా. సో ఫైనల్గా మనం 6th క్వశ్చన్లోకి వెళ్తే, ఒక రోజులో మీరు ఎన్నిసార్లు మీ పోర్ట్ఫోలియో చూస్తూ ఉంటారు? అంటే ఈరోజు పెరిగిందా లేదా, ఈ స్టాక్ పెరిగిందా లేదా అని రోజులో ఎన్నిసార్లు మీరు చూస్తూ ఉంటారు? ఆప్షన్ ఏ ఓన్లీ ఒక్కసారి మాత్రమే చూస్తూ ఉంటారు, బి మేబీ 2 to 5 times, ఆప్షన్ సి 5 to 10 times రోజు పోర్ట్ఫోలియోని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఆప్షన్ డి యావరేజ్గా మనం అసలు చూడకపోవచ్చు, వీక్లీ వన్స్ చూస్తూ ఉండొచ్చు, చాలా రేర్గా చూస్తూ ఉండొచ్చు, దాన్నే 0 to 1. సో ఈ క్వశ్చన్స్ కనుక మీరు ఆన్సర్ చేశారు అని అంటే స్టాక్ మార్కెట్లో మీకు ఎలాంటి అవగాహన ఉంది అండ్ ఎమోషనల్గా మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్న విషయం నాకు అర్థమవుతుంది. సో దాన్ని బట్టి మీరు ఎలాంటి కరెక్షన్స్ చేసుకుంటే ఇంకా బెటర్ అవుతారు అనేది నేను మీకు రిప్లై ఇస్తాను. అయితే కింద ఎవరైతే కమెంట్ చేశారో వాళ్ళకి ఇండివిజువల్గా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఇవాళ ఫ్రైడే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి సాటర్డే వాళ్ళందరికీ కూడా నేను రిప్లై ఇస్తాను. మేబీ తర్వాత ఎవరైనా కనుక ఈ వీడియో చూస్తే వాళ్ళకి రిప్లై ఇవ్వడం మేబీ డిలే అవ్వచ్చు. హోప్ ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.